దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియచేస్తా ఉన్నాను. మనము గత దినాలన్నిట్లో ప్రకటన గ్రంథము 1వ అధ్యాయమును, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు మనం చూసుకుంటా ఉన్నాము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువుని గురించిన వర్ణన, యేసు ప్రభు గురించిన స్వరూపము, యేసుక్రీస్తు ప్రభువారు ఏ సంఘాలకైతే వర్తమానము పంపించారో ఆ సంఘాల పేర్లు మనము చూసాము. తర్వాత ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల్లో ఎఫెసీ సంఘం గురించిన ప్రస్తావన, ఆ యొక్క వివరము మనము ధ్యానించుకున్నాము. ఈ సమయంలో ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో మరి 8 నుంచి 11 వచనాల్లో స్ముర్ణ సంఘం గురించిన ప్రస్తావన, ఆ సంఘం యొక్క కాల చరిత్ర, ఆ సంఘమును గురించిన విషయాలు మనము ఈరోజు ధ్యానించుకోబోతున్నాము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఈ యొక్క స్ముర్ణ సంఘము, ఈ స్ముర్ణ సంఘము మనం చూసుకున్నట్లయితే 8వ వచనాన్ని చూసుకుంటే, స్ముర్లాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభువారు ప్రతి సంఘముతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రారంభంలో తన గురించి పరిచయం చేసుకుంటా ఉన్నారు. మనం చూసుకుంటే ఎఫెసీ సంఘంలో కూడా అదేవిధంగా ప్రభువారు 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులని ప్రారంభించడం జరిగింది. అలాగే స్ముర్ణ సంఘంతో కూడా ప్రభువారు మరి ఏమని మాట్లాడుతున్నారంటే, మొదటివాడును కడపటివాడును మృతుడునై మరలా బ్రతుకువాడు చెప్పిన సంగతులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ప్రభువారు మొదటివాడు కడపటివాడు, నిజమే. ప్రభువారు ఈ సృష్టికి ప్రారంభం నుంచి ఉన్నారు. ఈ సృష్టించక మునుపు నుంచి ప్రభువారు ఉన్నవారు. ఈ సృష్టికి ఈ యొక్క తండ్రి అయిన దేవుడు మరి సృష్టించక ముందే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. అలాగే ఈ సృష్టి అంతం వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఉంటాడు. అందుకనే ఆల్ఫా ఒమేగా అని అంటారు. అంటే మొదటివాడు కడపటివాడు అనే అర్థాన్ని సూచిస్తూ ఉంది. చూడండి, అలాగే మృతుడై మరలా బ్రతికినవాడు, యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేశారు, చనిపోయారు, పాతి పెట్టబడ్డాడు. ఆ విధంగా మరి 3వ దినాన లేచి సజీవుడుగా ఆయన మరలా బ్రతికినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులని ప్రభువారు ఈ స్ముర్ణ సంఘంతో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, మొట్టమొదటిగా మీతో మాట్లాడిన మొదట్లో చూసుకుంటే మనము ప్రభువారు ప్రతి సంఘం గురించి మొట్టమొదటిగా మెచ్చుకుంటూ ఉన్నారు. దానిలో ఆ సంఘంలో ఉన్న మంచితనాన్ని, ఆ సంఘంలో ఉన్న గొప్పతనాన్ని ప్రశంసిస్తూ ఉంటారు. మొట్టమొదటిగా చూసుకుంటే, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే అని అంటున్నారు. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువారు నీ శ్రమను నేను ఎరుగుదును అంటున్నారు ఈ సంఘంలో. వాస్తవానికి స్ముర్ణ సంఘము క్రీస్తు శకము 170 నుంచి 312 సంవత్సరం వరకు ఈ యొక్క సంఘ చరిత్ర కాలం ఉందని చెబుతూ ఉన్నది. ఈ స్ముర్ణ అనే పేరుకు శ్రమల వాసన లేదా బోలము అని అర్థము. ఈ యొక్క స్ముర్ణ అను పేరుకు శ్రమల వాసన లేదా బోలము అని అర్థము. నిజమే, ఈ స్ముర్ణ సంఘంలో భయంకరమైన శ్రమలు ఈ స్ముర్ణ సంఘంలో చేటు చేసుకుంటా ఉన్నవి. ఎందుకంటే వాస్తవానికి ఈ సంఘ చరిత్రలో చూసుకుంటే ఆ సమయంలో రోమా చక్రవర్తులు పరిపాలిస్తూ ఉన్నారు. సంఘము రోమీల కింద ఉంటూ ఉన్నది. ఆ దినాల్లో రోమీయులు భయంకరమైన హింసలకు గురి చేసేవారు. క్రైస్తవుల్ని భయంకరమైన చిత్రహింసలకు గురి పెట్టేవారు, భయంకరమైన చిత్రవధ చేసేవారు. క్రూరంగా కొంతమందిని సజీవ దహనం చేస్తూ ఉన్నారు. క్రూరంగా కొంతమందిని మరి శిరఛేదనాలు చేస్తూ ఉన్నారు. అనేక మందికి తారు పూసి అగ్నిలో కాల్చివేస్తూ ఉన్నారు.
అనేక మందిని ఇంకా మరి సజీవంగానే పూడ్చిపెట్టేస్తూ ఉన్నారు. అనేక మందిని సముద్రాల్లో బ్రతికుండగానే వేయటము, అనేక మందిని క్రూర మృగాలకు ఆహారంగా వేస్తూ ఉన్నట్లు సంఘ చరిత్రలో ఈ స్మరణ సంఘం గురించిన ప్రస్తావన ఉంది. నిజమే, ఈ శ్రమ మొత్తము కూడా దేవుడు ఎరిగినవాడని మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు ఎరిగినవాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, వీక్షిస్తున్న నీ జీవితంలో నీవు శ్రమను అనుభవిస్తున్నావా? నీ జీవితంలో హింసలు కలుగుతున్నాయా? నీ జీవితంలో మరి ఊహించిన దానికంటే శ్రమ నువ్వు వ్యతిరేకత నీవు పొందుకుంటున్నావా? ప్రభు ఎరిగి ఉన్నాడు. నీ శ్రమను గురించి ప్రభు ఎరిగి ఉన్నాడు. ఈ శ్రమ దేవుడు అనుమతించటంలో ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నారు. ఈ శ్రమను గురించి ప్రభువారు మంచి ఉద్దేశం కలిగి ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకు సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈనాడు శ్రమ అనుభవిస్తున్న నీ జీవితంలో అవన్నీ కూడా ఆశీర్వాదకరాలుగా మార్చబోతున్నాయి. నీ జీవితంలో ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ఆ శ్రమ ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఆ శ్రమ ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నది. ఆ శ్రమ వెనకాల ప్రేమ కలిగిన దేవుని హస్తం ఉన్నది. రెండవదిగా, నీ దరిద్రతను నేను ఎరుగుదునంటున్నాడు. దరిద్రత. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి దరిద్రత అంటే మరి వారి జీవితంలో పేదరికము, దరిద్రత అంటే లేమి అనేది మనం చూస్తూ ఉన్నాము. నిజంగా ఈ స్మరణ సంఘము దరిద్రతగా కలిగి ఉన్నది. ఆ దరిద్రత ఎలా కలిగి ఉన్నదంటే, నిజంగా ఆ యొక్క సంఘ చరిత్రలో స్మరణ సంఘము రోమియులకు భయపడి ఈ భూమిని కింద 10 అడుగుల లోతు తవ్వి గుహలు ఏర్పరచుకొని ఆ గుహలో వారు జీవించి ఆరాధన చేస్తూ ఉండేవారు. అంత దరిద్రతలో స్మరణ సంఘం ఉన్నది. కానీ ప్రభు వారు చెప్తున్నారు, సమస్తము నీ గురించి నాకు తెలుసు అని ఆ సంఘంతో మాట్లాడుతూ ఉన్నారు. బహుశా నీవు కూడా దరిద్రతలో ఉన్నావేమో, పేదరికంలో ఉన్నావేమో. అది నీకు శాపం కాదు, కానీ దేవుని యొక్క ఆశీర్వాదమే అని నువ్వు తెలుసుకోవాలి. ప్రేమ కలిగిన తండ్రి యొద్ద నుంచి నీకు వస్తున్న ప్రతిదీ కూడా ఆశీర్వాదకరమైనదే. ఎందుకంటే చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ భక్తుడైన యాకోబు గారు, ఈ లోక విషయంలో దరిద్రత కలిగిన వారు విశ్వాసమందు భాగ్యవంతులు. ఈ లోకంలో వారు దరిద్రులు కావచ్చేమో, ఈ లోకంలో పేదరికాన్ని అనుభవిస్తున్న వారేమో కావచ్చేమో, కానీ దేవుని దృష్టిలో వారు ధనవంతులే. అందుకనే ప్రభు వారు చెప్తున్నారు, అయినను నీవు ధనవంతుడవే. చూడండి ప్రభు యొక్క ఆలోచన సంఘం పట్ల ఎలాగున్నది. నీవు ధనవంతుడవే అంటున్నాడు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న పేదరికము, ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ఆ యొక్క లేమి, ఆ కొరత, అవన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ధనవంతుడివే దేవుని దృష్టిలో. ఈనాడు చూస్తూ ఉంటే ప్రజలు సుఖ సౌఖ్యాలతో మరి భయంకరమైన ఒక విలాసవంతమైన జీవితంలో జీవిస్తూ ఉన్నారు, కానీ దేవుని యందు భయభక్తులు లేని వారుగా ఉన్నారు. దేవుని గురించిన అవగాహన లేని వారుగా ఉన్నారు. దేవుణ్ణి ప్రేమించని స్థితిలో ఉన్నారు. నులివెచ్చని స్థితిలో ఉంటూ ఉన్నారు. కానీ పేదరికంలో అనేక మంది ఉన్నారు, కానీ వారు విశ్వాసమందు భాగ్యవంతులు, అంటే ధనవంతులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు పేదరికాన్ని అనుభవిస్తున్నప్పటికీ దేవుడు నిన్ను ధనవంతుడు అని అంటున్నాడు. దేవుడు ప్రతిదీ కూడా సమస్తము మేలు కొరకు సమకూడి జరిగిస్తూ ఉన్నాడు. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 27-29 వచనాలు మనం చూసుకుంటే, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయపంటుగన్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని
దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు, లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు, లోకంలో నీచునైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఈ లోకంలో ప్రభువారు జ్ఞానులను ఎంచుకోలేదు, ఈ లోకంలో ధనవంతులను ఎంచుకోలేదు, గొప్ప ఐశ్వర్యవంతులను ఎంచుకోలేదు, కానీ జ్ఞానం లేని వారిని, ఎన్నిక లేని వారిని, బుద్ధిహీనులను దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు పేదరికంలో ఉన్నా, దరిద్రతలో ఉన్నా, నువ్వు లేమిలో ఉన్నా, కొరతలో ఉన్నా, నీకు శరీర సంబంధమైన అవసరతలు లోటులో ఉండొచ్చు, ఆర్థిక సంబంధమైన అవసరతలు లోటులో ఉండొచ్చు, మానసిక సంబంధమైన అవసరత లోటులో ఉండొచ్చు, సామాజిక సంబంధమైన అవసరత లోటులో ఉండొచ్చు, కానీ నీవు భాగ్యవంతుడవు, నీవు భాగ్యవంతుడవు, నీవు ధనవంతుడవు, దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు అని నువ్వు నమ్మి దేవుడిని స్తుతించాలి. ప్రియమైన సహోదరి సహోదరుల, మరి నిజంగా మనం చూసుకున్నట్లయితే ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12 నుంచి 13 వచనాలు చూసుకుంటే, సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమవుటకే సమకూడినని మీరు తెలుసుకొనగోరుచున్నాను. చూడండి, అపోస్తుడైన పౌలు గారు భయంకరమైన శ్రమల్లో ఉన్నారు, కొరడా దెబ్బలతో ఉన్నారు, భయంకరంగా మరి ఆ యొక్క శ్రమలు పడుతూ ఉన్నారు దేవుని సువార్త నిమిత్తము. ఏమంటున్నారంటే, నాకు సంభవించిన శ్రమ కానీ, దరిద్రత కానీ, నాకున్న ప్రతిదీ లేమి కానీ సువార్త మరి ఎక్కువగా ప్రబలం అవటానికే సమకూడినివని చెప్తా ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు నీవు నేను అలా చెప్పగలమా? శ్రమలో, దరిద్రతలో, బాధలో, కష్టాల్లో, నష్టాల్లో ఈ సంఘానికి ఉన్న విలువైన ఆ యొక్క దేవుని యొక్క ప్రశంసలు నీకు నాకు ఉన్నాయా? నీవు ధనవంతుడు అని అంటున్నాడు ప్రభువారు. నిజంగా పౌలు గారు ఆ పరిస్థితుల్లో కూడా ఇవన్నీ కూడా నాకు సువార్త ప్రబలం అవటానికే పనిచేస్తూ ఉన్నాయి అంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి మనకి ఈనాడు అనుభవిస్తున్న ప్రతిదీ కూడా మరి దేవుని యొక్క ప్రేమ కలిగిన హస్తం నుంచే. దేవుడు మరి శ్రమను, దరిద్రతను మరి ఎందుకు మనకి అనుమతిస్తారు? ఎందుకు అనుమతిస్తారు? వాస్తవానికి ఈ శ్రమ కానీ, దరిద్రత కానీ దేవుడు అనుమతి లేకుండా సాతాను మన దగ్గర తీసుకొని రాడు. అది జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే దేవుడు కొన్ని విషయాలను అనుమతించటం జరుగుతుంది. ఎందుకు అనుమతిస్తారు అని అంటే, మరి మనం చూసుకుంటే పాత నిబంధనలో భక్తుడైన యోబు గారికి సాతాను మరి అనుమతి తీసుకొని ఆ యొక్క భక్తుడు యోబు గారి దగ్గరికి వచ్చి మరి శోధించినట్లు, శ్రమలు పెట్టినట్లు, భయంకరమైన హింసకు గురి చేసినట్లు మనం చూస్తూ ఉన్నాము. వాస్తవానికి పాత నిబంధన కాలం మొత్తం కూడా ఒక భౌతిక సంబంధమైన, శరీర సంబంధమైన అవసరతలు తీరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అదేవిధంగా చేస్తూ వచ్చారు. కానీ ఇక్కడ చూసుకుంటే శ్రమలకి అనుమతించాడు. అలాగే యోసేపు కూడా ఐగుప్తులో శ్రమలు అనుభవించాడు, అన్నదమ్ముల చేత కొట్టబడ్డాడు. అవన్నీ కూడా అతని యొక్క జీవితంలో మేలుకరంగా మార్చబడినవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ జీవితంలో నేను అనుభవిస్తున్న శ్రమ, దరిద్రత ఒక మేలు కొరకు, ఒక ఆశీర్వాదం కొరకు, ఒక మంచి ఉద్దేశం కొరకు దేవుడు వాటిని ఒకదాని వెంబడి జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వున్న పరిస్థితుల్లో భయపడవద్దు, నీవున్న పరిస్థితుల్లో నువ్వు చింతించవద్దు. ప్రభు మీతో ఉన్నారు, ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత చూసుకుంటే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీ కలుగు దోషణ నేను ఎరుగుదును, నీవు పొందబో శ్రమలకు భయపడుకుమని మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, ఆ స్మరణ సంఘ చరిత్రలో అక్కడ ఉన్నప్పుడు అపోస్తులు కాక, దేవుడు ఏర్పాటు చేసిన 11 మంది శిష్యులు కాక, కొంతమంది మేము కూడా యూదులమని వచ్చి మోసం చేస్తూ, దూషణ చేస్తూ, వారిని అనరాని మాటలు అంటూ ఉన్నారు. ఆ స్మరణ సంఘంలో ఉన్న వారిని మరి దూషిస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఆ యొక్క దూషణను కూడా వారు మరి నిజంగా తట్టుకున్నారు. మరి నీ జీవితంలో కూడా నీ పొరుగు వారి నుంచే, నీ బంధువుల నుంచే, నీ స్నేహితుల నుంచే, నువ్వు కోరుకున్నవారు, నువ్వు ప్రేమించిన వారి నుంచే నీకు దూషణ ఎదురవుతుందా?
అనరాని మాటలు అంటున్నారా? సూటిపోటి మాటలతో నీ హృదయాన్ని గాయపరుస్తున్నారా? దేవుడు ఎరిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు నీ మీదకు వస్తున్న ప్రతి విషయము ఎరిగి ఉన్నారనే మాట ఎంత ఆదరణకరమైన మాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి చూడండి, మరి ఆనాడు స్మరణ సంఘము యూదులని చెప్పుకొని యూదులు కాదు వారి నుంచి దూషణ వారు అనుభవించారు. అయినా ప్రభువారు ఏమంటున్నారో చూడండి, నీవు పొందబో శ్రమలకు భయపడవద్దు అని అంటున్నాడు. భయపడవద్దు, భయపడవద్దు, భయపడవద్దు. భయపడకుము అనే మాట బైబిల్ గ్రంథంలో 365 సార్లు ప్రస్తావించబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన దేవుడు మనల్ని భయము లేకుండా బ్రతికించే దేవుడు. మన జీవితంలో ఏ భయం అయితే ఉందో ఆ భయాన్ని తీసివేసే దేవుడు. భయపడవద్దు అంటున్నాడు దేవుడు. నీ జీవితంలో భయం నిన్ను వెంటాడుతుందా? లేనిపోని ఆలోచనలు భయం నిన్ను వెంటాడుతూ ఉన్నాయా? ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు సూటిగా. భయపడవద్దు, నేను నిన్ను ఎరుగుదును, నీ గురించిన సమస్యము నాకు తెలుసని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు కూడా శ్రమలు, దరిద్రతలు, మరి లేమి, కొరత కలిగి ఉన్నప్పటికీ నువ్వు ధనవంతుడివే. దేవుని దృష్టిలో అన్నీ కూడా ఆశీర్వాదకరంగా మార్చబడబోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భయపడవద్దు అని మరి ఇక్కడ దేవుడు స్మరణ సంఘాన్ని బలపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరి నిజంగా మనం తర్వాత చూసుకున్నట్లయితే, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుమని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, మరి ముందుగానే శోధన 10 దినాలు వస్తుందని ప్రభువు ఎరిగినవాడు కాబట్టే నమ్మకంగా ఉండుము అని సెలవిస్తూ ఉన్నాడు. ఆనాడు స్మరణ సంఘము భయంకరమైన శోధన అనుభవించింది. అందుకనే స్మరణ సంఘం అంటే శ్రమల వాసన లేదా బోలం అని అర్థము. నిజంగా ఈనాడు కూడా ప్రపంచంలో నలుమూలల క్రైస్తవులు హింసించబడుతూ ఉన్నారు. క్రైస్తవుల్ని భయంకరంగా క్రూరంగా హింసిస్తూ ఉన్నారు. ఇరాను, ఇరాక్, సిరియా, లిబియా, పాకిస్తాన్, కజకిస్తాన్, అవి భయంకరమైన దేశాలు, చైనా, జపాన్ దేశాల్లో క్రైస్తవులను హింసిస్తూ ఉన్నారు. సజీవ దహనాలు చేస్తున్నారు, శిరఛేదనాలు చేస్తూ ఉన్నారు, బ్రతికుండగానే చంపేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఉన్నారు. వాటి వెనకాల దేవుని యొక్క ఉద్దేశం ఉంది. దాని వెనకాల దేవుని యొక్క ఉద్దేశం ఉంది. ఇక్కడ చూడండి, స్మరణ సంఘంతో ప్రభువారు 10 దినములు నీకు శ్రమ కలుగును, కానీ నీవు మరణము వరకు నమ్మకంగా ఉండుము, చివరి వరకు నమ్మకంగా ఉండుము, మరణం వరకు నమ్మకంగా ఉండుమని సెలవిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము. మరి మన జీవితంలో కూడా మనం ఉన్న పరిస్థితుల్లో కూడా ఏదైనా సరే శ్రమ వచ్చిందా, ఏదైనా బాధ వచ్చిందా, ఏదైనా కష్టం వచ్చిందా, ఏదైనా ఇరుకులో ఉన్నామా, ఏదైనా తట్టుకోలేని పరిస్థితుల్లో నీవు ఉన్నప్పటికీ నమ్మకముగా ఉండుము, మరణం వరకు నమ్మకంగా ఉండుమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు మనం అనుభవిస్తున్నవన్నీ కూడా అంతకంతకు మహిమలోకి మనం నడిపిస్తూ ఉన్నవి. శ్రమ శాపం కాదు, దరిద్రత శాపం కాదు, ఇవన్నీ కూడా దేవుడి నుంచి వచ్చినవి, దేవుడి నుంచి వచ్చినవే. ప్రభువుని నమ్ముకుంటే నీకు శ్రమ ఉండదు, ప్రభువుని నమ్ముకుంటే నీకు దరిద్రత ఉండదని ప్రభువారు ఎక్కడ చెప్పలేదు. ఇదిగో అనేక మందిని మిమ్మల్ని హింసిస్తారు, నా నామంలో దూషిస్తారు, ప్రజల ముందుకు మీరు వెళ్తారని ప్రభువారు సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా గమనించండి. ప్రభు మనసు ఏంటో అర్థం చేసుకోండి. ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నమ్మకంగా ఉండటమే మన పని. నమ్మకంగా ఉండాలని మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, మరి స్మరణ సంఘము 10 రోజులు శ్రమ పడుతుంది. ఆ శ్రమల కాలంలో మరి అనేక మంది 10 మంది రాజులు పరిపాలించి వారిని హింసించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ 10 రాజుల్లో మొదటి ఆయన పేరు కమోడస్, రెండో ఆయన పేరు సెప్తిమస్, మూడో అతని పేరు మాక్షిమినస్, నాలుగో అతని పేరు డేసియస్, ఐదో అతని పేరు గాలాస్, ఆరో అతని పేరు వాలేరియన్, ఏడో అతని పేరు క్లాడియస్, ఎనిమిదో అతని పేరు అరేలియన్, 9 డయోక్లేషియన్, 10 కాన్స్టంటైన్. ఈ 10 రాజులు స్మరణ సంఘ చరిత్రలో ఉన్నప్పుడు వారిని బహుగా విసించిన రాజులు, చక్రవర్తులు. అందుకని ఈ 10 రోజులు నువ్వు నమ్మకంగా ఉండమని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. ఈ లోకంలో మనం అనుభవిస్తున్న ఇవి ఏవి కూడా మనల్ని ఇంకా బాధపరచలేవు,
బాధపరచలేవు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న అన్ని ప్రభు ఎరిగిన వాడిగా ఉన్నారు. నీ కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు మన దేవుడు. ఆదరణ లేనప్పుడు ఆదరించే దేవుడు, బలహీనతలో ఉన్నప్పుడు బలపరిచే దేవుడు, కృంగినప్పుడు లేవనెత్తే దేవుడు, మన వారు ఎవరో మనల్ని పట్టించుకున్నప్పుడు మనల్ని ఓదార్చే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి భయపడవద్దు అని, మరణం వరకు నమ్మకంగా ఉండమని ప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడు, మరి తర్వాత చూసుకుంటే మనము నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. చూడండి, ఈ లోకంలో ఏ ఘనత ముందు, ఏ గౌరవము, ఏది కూడా మనకి దీని ముందు సాటి రాదు. జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. మరి నిజంగా మన మొదటి శతాబ్దంలో మన పితరులు అనేకమైన శ్రమలు అనుభవించారు, అనేకమైన బాధలు అనుభవించారు, అనేకమైన దరిద్రత అనుభవించారు. వారి జీవితము శ్రమలతో గడిచింది. వారందరూ కూడా మరి జీవ కిరీటాన్ని, అక్షయమైన కిరీటాన్ని పొందుకుంటారు. అది ఎంత మహిమ కలిగింది, ఎంత గొప్పది, ఎంత ఆశ్చర్యకరమైనది, ఎంత శాశ్వతమైనది, ఎంత విశేషమైనది కిరీటము దేవుడు మనకిచ్చేది. ఏ ఘనత దీని ముందుకి సాటి రాదు. తర్వాత మనం చూసుకున్నట్లయితే మరి 11వ వచనంలో సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు రెండో మరణం వలన ఏ హానియు చెందడు. తిరిగి మళ్ళీ ప్రభువారు చెవిగలవాడు ఎవరైతే ఉన్నారో ఆత్మ చెప్పు మాటలు వినుగాక. ఈనాడు కూడా ఈ వాక్యం వింటున్న నీవు ఈ మాటలు చెవిగలవాడువైతే వినుగాక అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. మరి చూసుకున్నట్లయితే రెండో మరణము వలన ఏ హానియు, రెండో మరణము నీకు ఏ హానియు చెందదంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండో మరణం అంటే ప్రపంచం మొత్తం ప్రతి మనిషి మొదటి మరణాన్ని అనుభవించాల్సిందే. అది శరీర సంబంధమైన మరణము. చనిపోయిన తర్వాత మరి ఆత్మలు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని న్యాయపీఠం ముందు నిలబడినప్పుడు, ధవల సింహాసనం తీర్పు ముందు నిలబడినప్పుడు ప్రభువారు క్రీస్తు రక్తం చేత కడగబడి మారు మనసు పొంది మరి పాప క్షమాపణ నిమిత్తము బ్యాప్టిజం తీసుకున్న వారందరూ కూడా ఇదిగో వారికి ఎటువంటి తీర్పు ఉండదు. వారిని రెండో మరణం ఏమీ హాని చేయదు. ఆ రెండో మరణం అనేది మరి మనకి ఏమి తెలియచేస్తూ ఉందంటే నరకము లేదా దేవుని నుంచి శాశ్వతమైన ఎడబాటు. ఆ రెండో మరణం అనేది మనం మొదటిసారి చనిపోయిన తర్వాత మన ఆత్మలు ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు మరి అక్కడ మారు మనసు పొందిన వారు, రక్షించబడిన వారు, నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా జీవించిన వారికి పరలోకంలో యుగ యుగాలు తరతరాలు ప్రభుతో జీవించే ఆ గొప్ప ఆశ్చర్యకరమైన మహిమకరమైన జీవితాన్ని మనకు ప్రసాదిస్తారు. ఎవరైతే ప్రభువుని విశ్వసించరో, ఎవరైతే మారు మనసు పొందరో, ఎవరైతే రక్షణ పొందరో వారు రెండో మరణం అనుభవించాల్సిందే. అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలు తరతరాలు సాతానికి ఏర్పాటు చేసిన ఆ అగ్ని గుండము నరకములో కాలిపోవాలి. అదే రెండో మరణము. ఈ సంఘముతో ప్రభు వారిస్తున్న ఒక గొప్ప వాగ్దానము, రెండో మరణము నీకే హాని చేయదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి నిజంగా మన జీవితంలో మన నిరీక్షణ, మన హోప్ అనేది చనిపోయిన తర్వాత మన జీవితం ఉన్నది. ప్రభుతో యుగ యుగాలు తరతరాలు జీవిస్తాము అనే నిరీక్షణ మనల్ని నిజంగా ఎంత విశ్వాసంలోనికి నడిపిస్తుంది. చూడండి, మరి స్మరణ సంఘంలో దేవుడు మెచ్చుకుంటున్న విషయాలు ఏంటంటే, మొట్టమొదటిగా మెప్పులు, శ్రమపడువాడు, దరిద్రతను సహించువాడు, సాతాను సమాజపు వారి వలన దోషణ సహించువాడు, శోధన సహించారు, చెరసాల్లో వేయబడటానికి అంగీకరించారు. రెండవది, తప్పులు అనేవి ఈ సంఘంలో ప్రభువారు చూపించలేదు. అంటే ఈ సంఘంలో తప్పులు లేవని మనం తెలుసుకోవచ్చు. మూడవది, దేవుడు వారిని బలపరిచారు, పురికొల్పారు. ఏంటంటే పొందబో శ్రమలకు భయపడవద్దు అని ప్రభువారు సెలవిచ్చారు. హెచ్చరిక చేసింది ఏంటంటే మరణం వరకు నమ్మకంగా ఉండము. నాలుగవది, పిలుపు, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. ఫలము మరి బహుమానము, జీవ కిరీటం ఇస్తాను, రెండో మరణము ఏ హాని చేయదు. వీక్షిస్తున్న నీవు నీ జీవితంలో శ్రమ, దరిద్రత, లోటు, కొరత ఇవన్నీ ఉన్నప్పటికీ మహిమ కలిగిన దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు, నిన్ను నన్ను. ఆ దేవుడు మన ప్రతి స్థితి ఎరిగిన దేవుడు.
నువ్వు కోరుకుంటున్నది నీ జీవితంలో జరగటం లేదా? నువ్వు అనుకున్నవి నీ జీవితంలో జరగటం లేదా? నువ్వు కలలు కన్నవి నీ జీవితం అలవట్లేదంటే దేవుడు మరి యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని నీ కొరకు దాచి ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈనాడు అనేక మంది కూడా మరి ప్రాణహత్యలు చేసుకుంటా ఉన్నారు, సూసైడ్ చేసుకుంటా ఉన్నారు. ఇదిగో పరీక్షల్లో మరి నేను పరీక్షలో విజయం సాధించలేకపోయానే, నేను కోరుకున్న ఉద్యోగం రాలేదే, నేను కోరుకున్న అమ్మాయిని వివాహం చేసుకోలేదే, సెటిల్ అవ్వలేదే, ఇలాంటి పరిస్థితుల మధ్య భయంకరంగా పోరాడి ఇదిగో వారు మరి వారి జీవితాన్ని ప్రాణహత్య చేసుకుంటా ఉన్నారు. కానీ దేవుడు మన శ్రమలో, మన దరిద్రతలో, మన యొక్క అన్ని విషయంలో మనతో ఉన్నట్లు ఇక్కడ చెప్తా ఉన్నారు. నీ శ్రమను అనుభవిస్తున్నావా? నీవు దరిద్రతను అనుభవిస్తున్నావా? నీ జీవితము శ్రమల మధ్య కొట్టుమిట్టాడుతుందా? కన్నీటితో కాపురం చేస్తున్నావా? మరణమే శరణ్యమని అనుకుంటున్నావా? యేసు నిన్ను ప్రేమిస్తున్నారు. ఆయన ప్రేమ కలిగిన ఉద్దేశాల నుంచే నువ్వు ఏమైనా అనుభవిస్తున్నవి. మనం ఇందాక చూసుకున్నట్లు రోమీలు రాసిన పత్రిక 8:28లో సమస్తము మేలు కొరకు సమకూడి జరుగుతున్నవి, సమస్తము మేలు కొరకు సమకూడి జరుగుతున్నవి. చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా మన జీవితంలో మన ప్రతి పరిస్థితి కూడా దేవుని కలిగిన ప్రేమ కలిగిన హస్తంలో నుంచి వస్తుంది. ప్రార్థిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రాలు స్తుతులు ప్రభా. ఇదిగో ఈ సమయంలో ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో మరి స్మరణ సంఘం గురించిన ధ్యానాన్ని మాకు వివరించారు, తెలియపరిచారు. మీకు స్తోత్రాలు. ఇదిగో ఈ యొక్క స్మరణ సంఘము శ్రమలో, దరిద్రతలో, భయంకరమైన హింసల్లో ఉన్నప్పటికీ కూడా భయపడవద్దు, జీవ కిరీటం ఇస్తాను, ఇదిగో రెండో మరణము నీకు ఏ హాని చేయదని మీరు సెలవిచ్చారు. ఇదిగో వీక్షిస్తున్న సహోదరుడు సహోదరి ఎవరైతే ఉన్నారో, ఏ శ్రమలో, ఏ దరిద్రతలో, ఏ బాధలో, ఏ కష్టాల్లో, ఏ నష్టాల్లో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో మీరు ఎరిగిన దేవుడు తండ్రి. ఆదరించండి, బలపరచండి తండ్రి, లేవనెత్తండి, ఓదార్చునివ్వండి తండ్రి. మీకు స్తోత్రాలు. దీవించండి ప్రభా. మీరు వారిని ప్రేమిస్తున్నారని తెలియచేశారు. మీకు స్తోత్రాలు స్తుతులు వందనాలు. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి. బలహీనతలో ఉన్నవారు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, ఆ బలహీనత నుంచి నజరేయుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రతి విధమైన బలహీనతను యేసు నామంలో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆఫ్ నజరేత్. స్వస్థత దయచేసినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. స్వస్థత ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. విశ్వాసంతో అంగీకరించిన వారిని బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు వందనాలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. వీక్షిస్తున్న ప్రతి సహోదరుని మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. తరువాత ఎపిసోడ్లో మనము ప్రకటన గ్రంథము తర్వాత మరి ఆ యొక్క పెర్గమ సంఘం గురించిన ధ్యానాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.